Daily. Taste the Daily. రాబోతున్నారు. వింటర్ సెషన్ సోమవారం నుంచి మొదలు కానుండగా తొలి రోజే గులాబీ బాస్ సభకు హాజరు కాబోతున్నారు. ఇందుకోసం ఫామ్ హౌస్ నుంచి నందినగర్ లోని నివాసానికి వచ్చారు కేసీఆర్. ప్రతిపక్ష నేతగా ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వగా రెండోసారి బడ్జెట్ సెషన్ కి హాజరయ్యారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ వచ్చిన దాఖలాలు లేవు. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి దమ్ముంటే రావాలంటూ కూడా సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎసిగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అటు వింటర్ సెషన్ సోమవారం నుంచి మొదలు కానున్న నేపథ్యంలో కేసీఆర్ వస్తారని అంటున్నారు. ఇందులో ఎంత మేర వాస్తవం ఉంది? హలో, గుడ్ ఈవినింగ్ సునీత. చాలా రోజుల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో హీటు పుట్టించేటువంటి అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ వేదిక కానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో అసెంబ్లీ సమావేశాలు గతంలో కూడా జరిగాయి, కానీ ఇప్పుడు ఎందుకు అంత ఆసక్తి పెంచుతున్నాయి అంటే కారణం ఏంటంటే కేసీఆర్ చాలా సుదీర్ఘ కాలం తర్వాత అసెంబ్లీకి రాబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో గత 2-3 రోజులుగా కూడా అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే విధంగా బయట కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2-3 రోజుల క్రితం పార్టీకి సంబంధించిన అంతర్గత సమావేశంలో కూడా ఇక నేనే అసెంబ్లీకి వస్తాను, ఖచ్చితంగా అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రజలకు సంబంధించి ప్రజల తరఫున అసెంబ్లీ వేదిక కూడా అధికార పక్షాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడం, కేసీఆర్ హాజరవుతున్న ప్రచారం జరగడం, దాంట్లో భాగంగానే ఈ రోజు 2 ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ సాయంత్రం కాసేపటి క్రితమే నందినగర్ లోని, హైదరాబాద్ లోని నందినగర్ తన నివాసానికి చేరుకున్నారు. సో అక్కడ చేరుకొని రేపు అసెంబ్లీకి హాజరవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు నందినగర్ చేరుకోవడంతో ఖచ్చితంగా రేపు కేసీఆర్ అసెంబ్లీకి సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. సో వన్స్ ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతే మాత్రం ఖచ్చితంగా కొంత అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే అధికార పక్షాన్ని నిలదీయడానికి కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో అధికార పక్షాన్ని నిలదీస్తామని చెప్పేసి 2-3 రోజులుగా గతంలో కూడా ఈ వారం 10 రోజులు మొత్తంగా కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ఎత్తుకున్న ఎజెండాలో చాలా అత్యంత కీలకమైనది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కేవలం 45 టీఎంసీలకే ఆ కేంద్రం వద్ద తలొగ్గి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకు తీరాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకొని తీరాల్సిందే అనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. సో దాంట్లో భాగంగానే అధికార పక్షాన్ని నిలదీయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎండగట్టడానికే అసెంబ్లీకి సమావేశం కేసీఆర్ హాజరవుతున్నారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ హాజరవుతే అసెంబ్లీలో ఎలా ఉండబోతా ఉంది, అధికార పక్షానికి కేసీఆర్ ఎలా కౌంటర్ చేయబోతున్నాడు అని చెప్పేసి మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల కేవలం తెలంగాణనే కాదు అటు ఏపీలో కూడా అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఏం మాట్లాడతారు, ఎలా అధికార పక్షాన్ని ఎలా నిలదీయబోతున్నారు అని చెప్పేసి ఆసక్తి ఎదురుస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గత కొద్ది రోజులు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారులకు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. సో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి హాజరే ప్రజలకు సంబంధించి ప్రజల తరఫున పోరాడాలి, ఖచ్చితంగా ప్రజల తరఫున సమస్యలు ముందు తీసుకెళ్తే ప్రభుత్వం తరఫున దానికి సంబంధించి పరిష్కరించడం తాము సిద్ధంగా ఉన్నాము. ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఎందుకు ఉన్నారు అని పదే పదే ఇటు అధికార పక్షం నుంచి కూడా కేసీఆర్ పై అనేకమైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ హాజరవుతున్నాం. ఒకవేళ కేసీఆర్ హాజరైతే ఎట్లా డీల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికార పక్షం కూడా పెద్ద ఎత్తున కొంత వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశం, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో మాట్లాడడం మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో మాట్లాడలేదు ఇప్పటి వరకు. సో ఎట్లా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? గతంలో అసెంబ్లీ సమావేశం హాజరైనా బయట మీడియా గ్యాలరీలో మాత్రమే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. సో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పేసి అందరూ దృష్టి ఆకర్షిస్తా ఉంది.
సో ఒకవేళ కనుక కేసీఆర్ అధికార పక్షం సంబంధించి రాష్ట్రపతి తీసుకున్న ఏ నిర్ణయాన్ని కౌంటర్ చేయబోతున్నాడు, ఏ నిర్ణయం పైన అసెంబ్లీలో నిలదీయబోతున్నాడు అని చెప్పి ఆసక్తికరంగా ఉంటే, మరోవైపు అధికార పక్షం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే, అసెంబ్లీలో ప్రజల సమస్యలు లేవనైతే దానికి సంబంధించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ కనుక కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన సలహా ఇస్తే ఖచ్చితంగా పాటించడానికి తాము సిద్ధంగా ఉన్నాము, తన అనుభవాన్ని అనుసరించి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడైనా సరే సీనియర్ రాజకీయ అనుభవం కలుగుతుంది కాబట్టి ఆయన ఇచ్చే సలహాలు అవసరాన్ని బట్టి మేము కూడా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే అన్న పరిస్థితుంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కేసీఆర్, ఇట్లా అధికార పక్షం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదే సందర్భంలో శాసనసభ నాయకుడిగా ఇటు రేవంత్ రెడ్డి, ప్రధాన కేసీఆర్ ఇద్దరు కూడా రేపు, ఎందుకంటే ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ వేదిక ఇద్దరు ఒకవైపు ఒకరు, ఇంకో వైపు ఇంకోరు ఉంటే, ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు కేసీఆర్ ఉంటే ఎలా ఉండబోతుంది అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి కూడా కొంత ఉత్కంఠ, ఆతుక రాజకీయ వర్గంలో ఉంది. సో మరి ఒకవేళ రేవంత్ రెడ్డి అధికార పక్షం తరఫున ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, కేసీఆర్ ను కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహాలు ముందుకు వెళ్తారు, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు, అదే సందర్భంలో ఇటు అధికారం, ఎందుకంటే గతంలో చూసినాము హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు అధికార పక్షాన్ని నిలదీయడంలో, అంటే ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున నిలదీయడంలో కొంత సక్సెస్ అయినప్పటికీ అల్టిమేట్ గా కొంత కేసీఆర్ రాలేని లోటు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ లోనే వినపడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండడంతో ఏం జరగబోతోంది, కేసీఆర్ మరి అధికార పక్షాన్ని ఎలా ఢీకొట్టబోతున్నారు, అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలను ఎలా ఎండగట్టబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. అదే సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కూడా కేసీఆర్ సంబంధించి ఎట్లా కట్టడి చేయడానికి అనేక వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. సో చాలా పరిస్థితులు మారాయి. దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు అధికార పక్షంగా ఉండి శాసనసభ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవతారం ఎత్తబోతున్నాడు. రేపు ఒకవేళ కనుక అసెంబ్లీ సమావేశాలు రేపు వచ్చేసి అసెంబ్లీకి అటెండ్ అయితే అసెంబ్లీలో ఏం మాట్లాడతారు అనేది మాత్రం కూడా కొంత ఆసక్తిగా మారింది. సో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు అందరి దృష్టి ఉందని చెప్పొచ్చు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆసక్తి కలిపే అసెంబ్లీ సమావేశాలు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కాకముందే రీసెంట్ గత వారమే తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ జరిగింది. ఆ పార్టీ మీటింగ్ లో నేతలకు దిశానిర్దేశం చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనేకమైనటువంటి సంచలనంగా ఆ రాష్ట్ర రాజకీయాలు వారం రోజులుగా హాట్ గా మారాయి. ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అదే సందర్భంలో ఇటు ప్రతిపక్షం నుంచి కూడా బీఆర్ఎస్ వైపు కేసీఆర్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున అధికార పక్షం కౌంటర్లు వేసిన పరిస్థితి. సో ఒక వైపు బయటనే ఇలా ఉంటే ఇక అసెంబ్లీలో ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో చాలా ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే నీళ్ల విషయం ఎజెండాగానే, కృష్ణా జలాలు, గోదావరి జలాల ఎజెండాగానే ఎప్పుడైనా మొత్తంగా తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో మొత్తంలో కూడా రాష్ట్ర రాజకీయాలు అత్యంత కీలకంగా జరుగుతున్నాయి. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ప్రాజెక్టుల విషయమే. సో ఇప్పుడు సాగునీటి ఎజెండాగానే అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా జరగడం ఖాయంగా కనిపిస్తా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.